स्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। श्रीरंगसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ కమల నేత్రాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి ఒక గోపికను నిద్రలేపుతున్నారు. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముందు పాసుర అనుసంధానం చేద్దాం. అంటే ప్రధానంగా ఇంతకుముందు ఉన్నటువంటి గోపికని నిద్రలేపుతూ మన అమ్మ వాళ్ళు మనత్తు కినియానై పాడవు అనుకుంటూ వచ్చారు. నీవాయి తిరవాయి అని మనస్సుకి ఎంతో భోగ్యంగా ఉండేలాగా భగవంతుని యొక్క నామాలన్నీ కీర్తిస్తూ వస్తున్నా కూడాను నువ్వు నోరు కూడా తెరవేమ్మా అన్నారు. అలా పొరుగింటి గోపికని ఆ విధంగా అంటూ గోపికలందరూ వస్తూ ఉంటే ఇప్పుడు లేపబోయేటువంటి గోపిక అమ్మమ్మ ముందుగా లేవకపోతే నన్ను కూడా ఇలాగే అంటారు కనుక ముందే నేను వాళ్ళతో మాట్లాడిస్తే గొడవ వదిలిపోతుంది అనుకున్నదిట ఏమిడ. ఆ అపరాధం తీరిపోతుంది కదా అనుకుంటూ వెంటనే అన్నదిట, ఓహో తల్లులారా, మీరంతా రాముడి యొక్క చరిత్రను పాడుతున్నారా అని ప్రశ్నించిందిట. వెంటనే వాళ్ళు అన్నారట, తల్లి మేము రామ వృత్తాంతాన్ని పాడాం, కృష్ణ వృత్తాంతాన్ని పాడాం, రామాయణం అయింది, భాగవతం అయింది, భారతం అయింది, పాంచరాత్రం కూడా అయిపోయింది. నువ్వు లేవడానికి అమ్మా నిద్రలే ఇంకా చాలు అన్నారట. అంటే రామ వృత్తాంతం సరే సరే, భారత భాగవతాలు కృష్ణ వృత్తాంతానికి ప్రధానమైనటువంటి గ్రంథాలు కదా అన్నారు. అవును కదా, మరి భాగవతం కానీ భారతం కానీ కృష్ణుడి యొక్క చరిత్రకు ప్రధానమైనటువంటివి. అయితే మహాభారతంలో ఏం చెప్పబడిందిట, శ్రీ మహాభారతత్తాల్ తూదుపోనవన్ ఏత్తం సొల్లుగిరదు అన్నారు. దూతగా వెళ్ళినటువంటి కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్పబడింది అన్నారు. పాంచరాత్రంలో ఏం చెప్పబడింది అంటే మన అమ్మ పాసురాల్లో కూడా అనుసంధానం చేస్తూ పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళ విళిసంగన్ పేరరవం కేటిలయో అన్నది. అంటే ఏంటిట, పుళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళ విళిసంగన్ పేరరవం అంటే ఆలయాల్లోకి వెళుతూ ఉన్నారు ఆ అర్చకులందరూ కూడాను, అక్కడికి వెళ్ళి తెల్లని శంఖాలు ఊదుతున్నారు అన్నారు. ఇదంతా కూడాను పాంచరాత్ర సంబంధమైనది కనుక పాంచరాత్రం కూడా అయిపోయిందమ్మా. செங்கல் பொழிக்கூறவென்பல் தவத்தவர் தங்கள் తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్నారని ఆలయాలకి ఉండే ఆ ఎత్తులైనటువంటి వాళ్ళందరూ కూడాను వెళుతున్నారు అని చెప్పాను. అదిగో అందులో కూడాను అయిపోయింది అన్నారు. అందువల్ల మేము అన్నీ పాడుతూనే వస్తున్నాం తల్లి, మీరే నిద్ర లేవడం లేదు అన్నట్లుగా అంటూ వెంటనే అన్నారట పాసురంలో. ఆ పాసురం ఏంటో ఒకసారి అనుసంధానం చేసి లోపలికి వెళదాం. పుళ్ళిన్ వాయ్ కీండానై பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார்
வெள்ளி எழுந்து வியாழமுறங்கிந்து உள்ளும் சிலம்பினகான் போதரை கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய் అన్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై. ఇక్కడ కొంతమంది వెంటనే అన్నారట, కృష్ణుడి యొక్క చరిత్ర ఏమిటో మనం పాడతామమ్మా అని పాడడం ప్రారంభించారు. పుళ్ళిన్వాయ్ కీండానై అన్నారట కొంతమంది. ఏమిటి కృష్ణుడి యొక్క చరిత్రతో దీనికి సంబంధం ఏంటి? పుళ్ళంటే పక్షి, పుళ్ళిన్వాయ్ అంటే పక్షి యొక్క నోటిని, కీండానై చీల్చినటువంటి వాడు అన్నమాట. పక్షి యొక్క నోటిని చీల్చినటువంటి వాడైన కృష్ణుడి యొక్క చరిత్రని మేము పాడామమ్మా అన్నారు. అంటే ఎవరతను? బకాసురుడు అని చెప్పబడేటువంటి అతను. ఆ బకాసురుడు అనేటువంటి అతను ఎప్పుడు కూడాను, బకాసురుడు అంటే కొంగ రూపంలో వచ్చినటువంటి ఒక అసురుడు. కంసుడు పంపించాడు కృష్ణుణ్ణి చంపమని. అదిగో ఆ కృష్ణుడికి అపకారం చేయడం కోసంగా తాను వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆ బకాసురుడు నీటి మడుగు దగ్గర ఉండేటువంటి వాడు కనుక అక్కడే తిరుగుతూ ఉన్నట్ట. ఎందుకు? గోవుల్ని మేపుతూ వస్తారు కదా వీళ్ళంతా. ఆ సమయంలో కృష్ణుడిని మింగేయచ్చు అనుకున్నాడు తాను. అలా అనుకున్నటువంటి తాను అక్కడికి వచ్చి కృష్ణుడి యొక్క అతని యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసించాలనుకున్నాడు. వచ్చినటువంటి తాను కృష్ణుణ్ణి మింగాడు. మింగితే లోపల ఒక్కసారి కృష్ణుడు తాను అద్భుతమైనటువంటి ఒక అగ్నిలాగా మండేట. ఎప్పుడైతే ఆయన యొక్క శరీరం నుంచి అగ్ని అనేటువంటిది వచ్చిందో, అంటే ఆ వేడి వచ్చిందో, నోట్లో నిలుపుకోలేక ఒక్కసారి కక్కేసేట. అలా కక్కేసినటువంటి తాను మళ్ళీ అతన్ని పట్టుకోబోతున్న సమయంలో తన యొక్క ఒక పాదాన్ని, అతనికి ఉండేటువంటి రెండు ఉంటాయి కదా ముక్కు, ఆ ఉన్నటువంటి దాంట్లో కింద దాని మీద పాదాన్ని పెట్టి పైదాంతో ఒకసారి అలా చీల్చి పారేసేట దాన్ని. ఆ విధంగా కొంగని చంపేసేట తాను. అలాగా అంటే కొంగ అంటే ఏమిటి ఇక్కడ? అంటే కపటముతో జీవించేటువంటి వాడు, దంబాకారి అన్నమాట. ఏమిటండి ఈ కొంగ చేసేటువంటి పని? ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకుంటారు. కొంగ ఏం చేస్తుంది? అక్కడ నీటి మడుగులు నిలబడుతుంది. నిలబడినటువంటి తాను తన ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా అలాగా పెట్టుకొని ఉంటుంది. ఒక కాలు పైకెత్తేస్తుంది. ఒక కాలు పైకెత్తి అసలు ఏమి కదలకుండా అలాగే ఒక బొమ్మలాగా నిలబడిపోతుంది. ఎందుకని అని అంటే అది చేపల్ని పట్టుకోవాలి. ఇది కనుక వచ్చింది అని తెలిస్తే వెంటనే అవన్నీ పారిపోతాయి. అలా పారిపోకుండా ఉండాలి అంటే, తన దగ్గరికి రావాలి అంటే తనని విశ్వసించాలి. ఎలా విశ్వసిస్తే అవన్నీ అంటే, నేను తపోముద్రలో కనుక ఉంటే నన్ను విశ్వసించి, ఓహో ఈ కొంగ బావ ఏమి చేయదు అనుకొని మా దగ్గర అలా తిరుగుతూ ఉంటే టక్కని నేను పట్టేసుకోవచ్చు అనుకున్నది. అలాంటి ఒక కపటమైనటువంటి భావంతో మనస్సులో ఒకటి, అలాగే చేతల్లో ఒకటి, ఎప్పుడైతే వేరువేరుగా ఉన్నాయో వాడిని కపటి అంటారు. మనస్సు, వాక్కు, కాయం మూడింటి చేత ఏకరూపమైనప్పుడు అదే ఆర్జవం అంటారు దాన్ని. అంటే అలాంటి గుణం కలిగినటువంటి వాళ్ళంటే పరమాత్మకి మహాప్రీతిట. ఎవరికైతే మనస్సులో ఒకటి ఉంటుంది, చెప్పే మాట ఒకటి ఉంటుంది, చేసే క్రియ ఒకటి ఉంటుంది, వీళ్ళని కపటి అంటారు. మరి కొంగ చేసే పని అదే కదా. మనస్సులోనేమో వాటిని పట్టుకొని తినాలని,
చేసేటువంటి క్రియమో ఏదో తపస్సు చేస్తున్నట్టు ఒంటికాల మీద నిలబడినట్టు ఒక కాలు పైకెత్తి అలా నిలబడి ఉంటుంది. ఆ నిలబడేటువంటిది కూడా ఏం చేస్తుంది, తనకున్నటువంటి ఇంద్రియాలన్నిటిని బలవంతంగా అలా నిలబెట్టి ఉంటుంది. లోకంలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని కర్మేంద్రియాల్ని చాలా బలవంతంగా బిగపట్టుకొని ఉండి విషయాల్ని మాత్రం మనస్సుతోటి తలుస్తూ ఉంటాడు. పైకి మాత్రం తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాడు, కానీ మనస్సులో మాత్రం విషయాలు పోవు. అందుకనే అంటారు కదా, అబ్బాయి నువ్వు వనాలకి వెళ్ళి తపస్సులు చేయాలి అంటే నువ్వు ఇంద్రియాల్ని జయించడానికి ముందు మనస్సుని జయించాలి. నువ్వు వనాలకు వెళ్ళినా ఈ విషయాలే నిరంతరం జ్ఞాపకం వస్తుంటే నువ్వు వనానికి వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏమిటి? వృధా కదా అది. కానీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, అందరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఎవరి యొక్క మనస్సు అయితే విషయాల జోలికి వెళ్లకుండా ఉండగలుగుతుందో అతను యథార్థంగా ఇంద్రియ నిగ్రహుడు అండి. అంతేగాని ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయాను, అడవుల్లో కూర్చున్నాను, చీచీచి ఇల్లు వాకిలి అన్నీ వదిలేశాను, వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు గుర్తొస్తుంది, భార్య గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు, అమ్మ నాన్న అందరూ గుర్తొస్తారు. అరే పాపం నేను లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారో అని మనస్సు నిండా ఆ ఆలోచనలతో వనంలో ఉన్నా ఒకటే, అవేవీ లేకుండా ఇంట్లో ఉన్నా ఒకటే. భగవంతుడిని పొందాలంటే కావాల్సింది మనస్సయ్యా. అందుకే మనకి శాస్త్రం చెప్తుంది కదా, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటుంది. బంధానికి కానీ మోక్షానికి కానీ కారణమైనటువంటివి మనస్సే అంటుంది. కనుక మనస్సుని ముందు నిగ్రహించు. మనస్సుకి విషయాలనేటువంటి ఈ వాసనలు అంటకుండా జాగ్రత్త పడు. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలన్నింటినీ అదే మనస్సుని కనుక జయించావో ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ వశమైపోతాయి. మనస్సు నీ వశంలో ఉండకపోవడానికి కారణం ఇంద్రియాలే. ఆ ఇంద్రియాలనేటువంటివి నీకు అనేక రకాల విషయాలను చూపిస్తూ ఉంటాయి. కళ్ళు ఏదో వస్తువుని చూస్తాయి, వెంటనే మనస్సుకి అది అంటిస్తాయి. మనస్సు వెంటనే అది చూస్తుంది, అబ్బా ఇది చాలా బాగుంది అనే ఆలోచన వస్తుంది, వెంటనే అది కోరికగా మారుతుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ అంటారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అసలన్నిటికీ కూడా ఈ నాశనానికి అంతటికీ కారణం విషయాలే. అందుకనే ధ్యాయతో విషయాన్ పుంసః, ఎవడైతే ఈ జీవుడు విషయాల్ని ధ్యానిస్తూ ఉంటాడో సంగస్తేషు ఉపజాయతే, ఎప్పుడైతే కన్ను ఒకటి చూపించింది, మనస్సుగా అంటించింది, ఈ మనస్సు వెంటనే దాన్ని చూసింది, అదిగో అది కోరింది, సంగాత్ ఇది నాకు సంబంధించింది అనే ఒక భావం కలిగింది, దాంతో మనస్సు ఒక సంబంధం ఏర్పాటు చేసుకుంది, సంగాత్ సంఘం కలిగింది, సంగాత్ సంజాయతే కామః, ఎప్పుడైతే ఇది బాగుంది అని నీకు అనిపించిందో వెంటనే ఇది నాకు కావాలి అని అనిపించింది, సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అది పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో అది నీకు అందలేదనుకో క్రోధం పుడుతుంది, క్రోధాత్ భవతి సమ్మోహః, ఎప్పుడైతే క్రోధం అనేటువంటిది విపరీతంగా నీలో చేరింది అంటే అప్పుడు నీకు సమ్మోహం ఏర్పడుతుంది. అంటే క్రోధం చేత మోహింపబడిపోతావు నువ్వు. అంటే నీకు ఒక మత్తులాగా వచ్చేస్తుంది. చూడండి, బాగా క్రోధం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు, ఒక మత్తులాగా అయిపోయి తాను ఏం చేస్తున్నాడో కూడా వివేకం అనేటువంటిది పూర్తిగా కోల్పోతాడు. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఎప్పుడైతే సమ్మోహింపబడిందో క్రోధం చేత మనస్సంతా దానితో నిండిందో స్మృతి పోతుంది. స్మృతి పోవడం అంటే ఎదుటి వ్యక్తి ఎవరు, నేనేం చేస్తున్నాను, చేయతగిందా కాదా, ఏమీ కూడా ఉండవు. స్మృతి భ్రంశాత్, ఎప్పుడైతే నీకు ఈ స్మృతి అనేటువంటిది పోయిందో బుద్ధినాశః, నీ బుద్ధి నశించిపోతుంది. అంటే నువ్వు వివేకాన్ని కోల్పోతావు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి ఎప్పుడైతే నశించిందో నాశనమే. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో దానికి గొప్ప స్థితి రాదు.
కనుక నువ్వేం చేయాలి? ఇంద్రియాలని సంయమనం చేసుకోవాలి అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. భగవద్గీతలో చెప్తున్నాడు పరమాత్మ. ఏదో ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలనుకొని ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా కూడా అది నిలబెట్టి, ఏదో నేను ముక్కు మూసుకుంటాను గట్టిగా అలా తపస్సు చేసుకుని తపోముద్రలో కూర్చుంటాను అనుకున్న మనస్సుని నిలకడ చేసుకోనంత కాలం నువ్వు ఎంత కూర్చున్నా ఏం చేసినా ప్రయోజనం లేదు. వాడు ఏమంటున్నారు ఇక్కడ? ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార అంటున్నారు. వాడు మిథ్యాచారి. వాడు మనస్సు నిండా కోరికలు వాంఛలు, కానీ పైకి మాత్రం తపోముద్ర, ప్రయోజనం లేదు. అది కొంగలాంటి వాడు అనమాట. అందువల్ల కృష్ణుడు ఏం చేశాడు? అలాంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు పరమాత్మ ఎప్పుడూ కూడా. అందుకని వెంటనే ఏం చేశాడు కృష్ణుడు? అదిగో చీల్చి పారేశాడు, దాన్ని నాశనం చేశాడు. దాన్నే దంభం అంటారు. దంభం అంటే ఏంటి? అదో ఇది మన పులితోలు కప్పుకున్నటువంటి మేక లాంటిది. పులితోలు కప్పుకున్న మేకల. మేక ఏం చేస్తుంది? మేక పిరికిదే, కానీ పులితోలు కప్పుకొని గాంభీర్యాన్ని నటిస్తుంటుంది. ప్రయోజనం లేదనమాట. అలా వృధా అయిపోతుంది. అందువల్ల పుళ్ళిన్వాయి కిండానై, ఆ పక్షి యొక్క నోటిని చీల్చివేసిన వాడు అంటే ఎవరైతే ఇలాంటి దంభాచారి, మిథ్యాచారి అని చెప్పబడేటువంటి వాడు ఉంటాడో అలాంటి వాడిని నాశనం చేస్తాడు పరమాత్మ. ఎప్పుడూ కూడా అలాంటి విధానంలో బ్రతకకూడదు. మనస్సు, వాక్కు, కాయం 3 ఏకమై ఉండాలి. ఆర్జవంతోనే జీవనం సాగించాలి. కపటంతో మనం ఎప్పుడూ జీవించకూడదు. పరమాత్మ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని క్షమించడు అని అంటారు. పుళ్ళిన్వాయి కిండానై అనగానే వెంటనే అందులోనే కొంతమంది రామభక్తులు కూడా ఉన్నారు. కృష్ణుడు చేసిందేనా గొప్ప, రాముడు కూడా చేశాడు తెలుసా అన్నారు. ఏమిటి రాముడు ఏం చేశాడమ్మా? పొల్లావరక్కనై కిళ్ళి కళైందానై అన్నారట. పొల్లావరక్కనై అన్నారు. ఇక్కడ పొల్లావరక్కనై, పొల్లా అంటే చెడ్డ అని, అరక్కనై అంటే రాక్షసుడు అని. పొల్లావరక్కనై అంటే చెడ్డ రాక్షసుడు అని అన్నారు. ఏమిటండి, మంచి రాక్షసుడు చెడ్డ రాక్షసుడు అని ఇద్దరు ఉంటారా అంటే ఉంటారన్నారు. అదేంటండి? మంచి రాక్షసులు ఎవరు? ప్రహ్లాదుడు, విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు చెడ్డ రాక్షసులు అన్నారు. అందుకని చెడ్డ రాక్షసులు అని ప్రత్యేకంగా చెప్పింది మన అమ్మ. రాక్షసుడు అంటే ఎవరండి ఇక్కడ? రావణాసురుడు. లంకలోకి వెళ్ళి రావణాసురుడిని సంహరించాడు కృష్ణుడు, అది రాముడు. కనుక ఎవరిక్కడ రాక్షసుడు అంటే రావణుడు అన్నమాట. రావణుడు అనేటువంటి వాడికి వాడి అంతరార్థంలోకి వెళితే కామక్రోధాలు అని అర్థం. రావణాసురుడు అంటే కామక్రోధాలు, ఇవి చాలా చెడ్డవి కదా మరి. అందువల్ల చెడ్డ రాక్షసుడు అన్నారు. అంటే కామక్రోధాలు అనేటువంటివి చెడ్డవి, అవి చేయించని పాపం అంటూ ఉండదట. అంటే ఎందుకని? రావణాసురుడు కామం క్రోధం వల్ల చేయని పాపం అంటూ లేదు. ఈ రెండిటి వల్లనే కదా రావణాసురుడు చెడిపోయింది. కామం క్రోధం, ఆ కామం క్రోధం వల్లనే నశించిపోయాడు. కనుక ఇక్కడ భగవద్గీతలో కూడా కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనాచేతనేషు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే కామ క్రోధాలకి వశమైపోయాడో అలాంటి వాడి యొక్క చైతన్యాన్ని, వివేకాన్ని పూర్తిగా హరించేస్తాయి అవి అని అన్నారు. అందుకని ఇక్కడ వీడు రావణాసురుడు కూడా అలాంటి వాడే అయి తాను వివేకాన్ని కోల్పోయి రామచంద్రుడితో యుద్ధాన్ని చేశాడు. పేరులో కూడా ఉంటుంది మనకి. రామ అన్నాం అనుకోండి, రామ అంటే అర్థం ఏంటి? రమయతీతి రామ అని. అంటే లోకాన్ని రమింపచేయగలిగేటువంటి గుణములు కలవాడు అని అర్థమే. కృష్ణ అన్నాం అనుకోండి,
నిరతిశయమైన ఆనందస్వరూపుడు అని అర్థం. ఏమండి, పరమాత్మ యొక్క నామాలకి రూపానికి చాలా సంబంధం ఉంటుంది. కానీ అలాగే రాక్షసుడైనటువంటి రావణాసురుడికి కూడా సంబంధం ఉంది. ఆ పేరు ఏం చెప్తోంది? రావణ అంటోంది. రావణుడు అంటే అర్థం ఏంటిట? రౌతి అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. అసత్ప్రలాపాన్ కారయతీతి రావణ అన్నమాట. అంటే ఏంటిట? అవివేకము అని అర్థం. అంటే ఇది ఒక కోపం అన్నమాట. చెడ్డ పనులు చెడ్డ మాటలు పలికేటువంటి వ్యక్తి అన్నారు. అదిగో ఇది అసలు పెద్ద చిన్న అనేటువంటిది కూడా చూడనివ్వదు. ఏమండి, అర్జునుడు చాలా కోపంతో ధర్మరాజునే చంపాలను ప్రయత్నం చేసేట. యథార్థంగా పాండవులందరూ కూడాను, అన్నదమ్ములందరూ చాలా లోకానికి ఆదర్శవంతమైనటువంటి భ్రాతృభావాన్ని కలిగి ఉండేవారు. అలాంటిది ధర్మరాజుని అర్జునుడు చంపాలని ప్రయత్నం చేసేట. కోపం ఎంత పని చేయిస్తుంది చూడండి. అలాంటి కోపాన్ని ఒక కవి అంటాడు కదా, అపకారిణి చేత్ కోప కోప కోపే కుతోనతే అంటారట. ఏమంటున్నట్ట? ఏమండి, ఎవరి మీద ఏమి కోపం తెచ్చుకున్నారండి? కారణం ఏంటి? అతనేదో నీకు అపకారం చేశాడు అని కదా. అతనేదో నీకు అపకారం చేశాడు అని నువ్వు వాళ్ళ మీద కోపం చేసుకుంటున్నావే, మరి నీ కోపం నీకు అపకారం చేస్తుంది కదా, నీ కోపం మీద నీకు కోపం రాదేమిటి అని అడిగాడు. నువ్వు అపకారం చేస్తున్నారని ఎదుటి వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటున్నావు. మరి నీ కోపం నీకు కూడా అపకారం చేస్తుంది కదా. తన కోపమే తనకి శత్రువు అని వింటాం కదా మనం. మరి నీ కోపం నీకు అపకారం చేస్తున్నప్పుడు అపకారం చేసేటువంటి ఆ కోపం మీద నీ కోపం ఎందుకు రాదు అని ప్రశ్నించాట. నిజమే కదా. మరి కృష్ణుణ్ణి అర్జునుడు ఒక మాట అడుగుతాడు. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్న పివార్ష్ణేయ బలాదివ నియోజిత. చక్కని ప్రశ్న, అందరికీ వచ్చేటువంటి సందేహం ఇది. ఏం అడుగుతున్నట్ట? మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, చేయకూడదు అని తెలుసు, కానీ ఏదో తెలియనటువంటి ఒక శక్తి అతనికి ఇష్టం లేకపోయినా అతని చేత చెడ్డ కర్మ చేయిస్తుంది. ఎందుకు? ఆ శక్తి ఏమిటి అంటే అర్థం ఏమిటి? లోకంలో చాలామంది, కొంతమంది ఇష్టపూర్వకంగా కర్మలు చేస్తారు, కొంతమంది ఇష్టం లేకపోయినా కూడా కొన్ని చేస్తారు. తెలుసు ఇది తప్పు అని తెలుసు, కానీ ఇష్టం ఉండదు, అయినప్పటికీ కూడా చేస్తారు. ఆ శక్తి దేనిది అని అడిగాడు అర్జునుడు కృష్ణుడిని. ఎందుకు అలా చేస్తారు? ఇష్టం లేకపోయినా చెడ్డ కర్మ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యైనమిహ వైరిణం అని అంటాడు. ఏమిటినా అది? నాయనా, రజోగుణం వల్ల అన్నాడు. ఈ రజోగుణం అనేటువంటి దానికి పుట్టినటువంటి రెండు ఉన్నాయి. ఏమిటవి? కామయేష క్రోధయేష. కామము క్రోధము అనేటువంటి, ఈ కామము క్రోధము అనేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది నీకు ఇష్టం లేకపోయినా కూడాను తీసుకుని వెళ్ళిపోతుంది. కామశక్తి ప్రధానంగా అది ప్రేమించినటువంటి విషయాన్ని పొందాలి అని నిన్ను తీసుకొని వెళుతుంది. దానివల్ల ఆ శక్తి వల్ల నువ్వు ఇష్టం లేకపోయినా కూడాను వెళ్ళవలసి వస్తుంది. సరే, నువ్వేదైతే విషయాన్ని ప్రేమించావో ఆ ప్రేమించినటువంటి విషయాన్ని పొందేంత మటుకు కూడా ఆ ప్రాణిని అది తికమకలు పెట్టి చంపేస్తుంది. సరే, ఒకవేళ అది పొందుదాం అనుకుండగా ఇంకెవరైనా దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, విపరీతమైనటువంటి నాకు లభించకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు అనే కోపంతో క్రోధంగా మారిపోతుంది. ఈ రెండిటికి రెండు లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు. మహాశనో మహాపాప్మ అన్నాడు. ఈ కామం అనేటువంటిది గొప్ప ఆకలి కలిగింది, తిండిపోతున్నమాట. ఎంత అనుభవించినా కూడా తృప్తి అనేటువంటిది ఉండదు. చూడండి, మనకు కూడా అంతే.
భగవంతుడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుమలలోకి వెళ్ళిన తర్వాత రకరకాల కోరికలు వస్తాయి, ఊరుతూ ఉంటాయి, అలా ఊరుతూ ఉంటాయి. మళ్ళీ అవన్నీ మర్చిపోతామేమో అని ఒక పెద్ద లిస్టు కూడా తయారు చేసుకుని వెళ్ళి అక్కడ చదివేసి వస్తాం. కానీ పోనీ పులి స్టాప్ అయిపోయిందా అంటే లేదు. ఎవరో ఒక ఆయన అన్నారు, నారాయణుడు అంతర్యామిగా ఎందుకుంటాడండి, ఎందుకు కనిపించడండి అందరికీ, ఎందుకు అంతర్యామిగా ఉండి కనిపించకుండా ఎందుకుంటాడండి అంటే, కనిపిస్తే నువ్వు బతకనిస్తావా అన్నాడు. నిజంగా ఆయనే కనిపించాడంటే బతకనిస్తావుటాయి, నీ కోరికలన్నీ కూడా నువ్వు ఏకరవ పెట్టి ఆయన్ని తిప్పలు పెట్టవా? అలాగా మహాశన, విపరీతమైనటువంటి ఆకలి, కామం. మహాపాప్మ, క్రోధం ఉన్నది, అది చాలా పాపాన్ని తెస్తుందట, మహాపాపిట అది. అందువల్ల జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అందుకని భగవంతుడు ఇవన్నీ చెప్పి చివరికి అన్నట్ట, నాయన నీకు యథార్థమైనటువంటి శత్రువు కామం, ఆ కామాన్ని నువ్వు జయించు. అందువల్ల ఎప్పుడైతే నువ్వు కామాన్ని జయించగలుగుతావో అప్పుడు ఆటోమేటిక్గా క్రోధం అనేటువంటిది తొలగిపోతుంది. కామమే లేనప్పుడు క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండు రావడానికి కారణం ఏమిటి? ఇందాక చెప్పుకున్నట్టుగా విషయం. ఆ విషయమే లేదనుకోండి, అందుకనే నిర్విషయుడవికా అన్నాడు. ఏ విషయాల జోలికి నువ్వు వెళ్ళకు, మనకి ప్రతీదీ మనకే కావాలనుకుంటాం. అందువల్ల మనస్సు నిండుగా విషయాలే తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. మనం ఏది మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఎవరితో సంబంధం ఉంది మనకి? ఏదో బాగా దగ్గర సంబంధం ఉన్నది అనుకునేటువంటి భార్య, భర్త, పిల్లలు మొదలైనటువంటి వాళ్ళకే మనతో సంబంధం లేదు. ఎవరో వస్తారు పోతారు, రావడం పోవడం అనేటువంటిది ఈ లోకంలో ప్రతి వాళ్ళకి జరుగుతూ ఉండేటువంటి ఒక ప్రక్రియ అంతే. దేనివల్ల? రుణం వల్ల. రుణం తీరిపోయిన తర్వాత ఎవడికి ఎవడు సంబంధం లేదు. మరి ఈ సంబంధాల కోసమని మనం ఎన్నెన్ని రకాలైనటువంటి విధానాల్లోనూ పాపాలు చేస్తూ బతుకుతున్నాం కదా అని అంటున్నారన్నమాట. అందుకని మహాపాప్మ, క్రోధం అనేటువంటిది ఆ రూపంగా వచ్చి చేస్తుంది కనుక కామాన్ని ముందు జయించవయ్యా. నువ్వు కామాన్ని జయిస్తే ఇవన్నీ ఆగిపోతాయి. కామం అనేటువంటిది రావడానికి విషయం కారణం కనుక విషయం అనేటువంటి దాన్ని దూరం చేసుకోవయ్యా అని భగవంతుడు ఉపదేశం చేశాడు. అందుకని నువ్వేం కావాలి? ఎప్పుడైతే ఇవన్నీ వదిలేయాలని కనిపించిందో నువ్వు వైష్ణవుడివి కావాలి. వైష్ణవుడివి కావాలంటే విష్ణు సంబంధం కలవాడివి కావాలి. ఎందుకు విష్ణు సంబంధం కలవాడివి కావాలి? ఆ విష్ణువుని ఆశ్రయించినట్లయితే, ఆయన్ని శరణాగతి చేసినట్లయితే నీకుండేటువంటి సకల విధ పాపాలు పోగొడతానని భగవద్గీతలో చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు. కనుక నువ్వు తప్పనిసరిగా వైష్ణవుడివి కావాలి. అందుకే మనకి ప్రమాణం ఒక శ్లోకం చెప్తుంది శాస్త్రంలో, సర్వేషామేవ ధర్మాణం ఉత్తమో వైష్ణవో విధి రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మశరీరవత్ అని అంటున్నారు. ఏంటిట? లోకంలో ఉండేటువంటి అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైనటువంటి ధర్మం వైష్ణవ ధర్మం అంట. ఆ వైష్ణవ విధి ఎందుకు, నారాయణుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, రక్షతే భగవాన్ విష్ణు, భగవంతుడైనటువంటి నారాయణుడు రక్షిస్తట జీవుల్ని, ఎవరైతే తనను ఆశ్రయించారో. ఎలాగా? భక్తాన్ ఆత్మశరీరవత్, ఎవరైతే తనను ఆశ్రయించారో ఆ భక్తుల్ని తాను ఆత్మ శరీరాన్ని రక్షించినట్లుగా రక్షిస్తాడు. ఇప్పుడు చూడండి, లోపల ఉన్నటువంటి జీవుడు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఏ చిన్న కష్టం కూడా శరీరానికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎలాగైతే ఆత్మ శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటుందో నిరంతరము కూడా, అలాగా నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళని నారాయణుడు అలాగా రక్షిస్తూ ఉంటాడట అని చెప్పబడేటువంటి విధానంలో నీకు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు పరమాత్మను ఆశ్రయించావో
ఇవన్నీ కూడా దూరం అయిపోతాయా అని అంటారనమాట. అందువల్ల ఇక్కడ పొల్లావరక్కనై కేవలం రాక్షసుడు అనలేదు, చెడ్డ రాక్షసుడు, దుష్టుడైనటువంటి రాక్షసుడు అన్నాడు. ఎందుకు అంటే కామక్రోధ రూపుడు గనక, కామక్రోధాలు అనేటువంటివి చెడ్డవి కనుక ఇలా చెప్తున్నారు అని అన్నారు. సరే, అలాంటి చెడ్డవాడైనటువంటి రావణాసురుడి యొక్క ప్రాణం తీసినటువంటి వాడు పొల్లావరక్కనై కిళ్ళి కళైందానై. కిళ్ళి అంటే గిల్లి పారేశాడు ఆయన తలలన్నీ. చెడ్డవాడైనటువంటి రావణాసురుడి యొక్క తలల్ని గిల్లి పారేశాడంటే, గిల్లి పారేశాడంటే అర్థం ఏంటి? సులువుగా చంపి పారేశాడు అన్నమాట, అనాయాసంగా చంపేశాడు అన్నమాట. కీర్తిమై పాడిపోయి ఎవరినండి? రావణాసురుడిని. పొల్లావరక్కనై కిళ్ళి కళైందానై, అలా గిల్లి నాశనం చేసినటువంటి వాడు. అంటే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్లకు ఉండేటువంటి కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను సర్వనాశనం చేస్తాడు. అలాంటి పరమాత్మ యొక్క కీర్తిని పాడి పొల్లావరక్కనై అని అంటూ తాను అంటున్నారట, అమ్మ కీర్తిమై పాడిపోయి అని. అలా రావణాసురుని సంహరించినటువంటి కీర్తి లోకంలో ఏ జీవి కూడా తనంతట తాను ప్రయత్నం చేసినా కూడా జయించలేనటువంటివి కామక్రోధాదులు. అలాంటి కామక్రోధాదుల్ని పరమాత్మని కనుక ఆశ్రయిస్తే పరమాత్మ కూకటి వేళ్లతో తీసి పారేస్తాడట. మరి కీర్తి కాదు మరిది? లోకంలో ఎవరికి సాధ్యం కానటువంటి పని ఆయన చేశాడు అంటే ఆయనకి గొప్ప కీర్తి కదా మరి. అందువల్ల అలాంటి కీర్తిమై పాడిపోయి పాడాలి మనం. ఎందుకు? మనకి చేసినటువంటి మహోపకారానికి. ఆయనే రావణాసురుని చంపకపోతే లోకంలో దేవతలు కానీ మానవులు కానీ అందరూ కూడా అనేక రకాల హింసలు పడ్డారు ఆ రోజుల్లో. అందువల్ల లోకం అంతా కూడాను ఆ రాముడికి కృతజ్ఞతని తెలపాలి. అలాగే ఈ లోకంలో మనం అదే చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో మనం పరమాత్మని ఆశ్రయించిన తర్వాత ఆ పరమాత్మ మనకుండేటువంటి కామక్రోధాదులన్నింటినీ కూడాను నాశనం చేసేస్తే ఎంత మహోపకారం చేసినటువంటి ఆయన్ని కృతజ్ఞతతో మనం కీర్తించాలి, ఆయన యొక్క కీర్తిని పాడాలి. కీర్తిమై పాడిపోయి ఎందుకు చేసాడండి మనకు ఉపకారం? ఆయన ఎందుకు భగవంతుడు మనకు ఉపకారం చేయాలి, మనల్ని రక్షించాలి? ఎందుకు అంటే నీకు ఆయనకి సంబంధం ఉంది కనుక. జీవుడికి పరమాత్మకి సంబంధం ఉన్నది. ఏమిటా సంబంధం? ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో, పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః. ఈ జగత్తంతటికి నేనే తండ్రిని, తల్లిని, సృష్టికర్తని, తాతని కూడా అన్నాడు. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా ప్రపితామహ అని ఒక నామం వస్తుంది. ఆయన ప్రపితామహుట్ట. సృష్టికర్త బ్రహ్మ, ఆ బ్రహ్మ మనకి పితామహుడైతే ఆయనకి తండ్రి ప్రపితామహ, తాత అవుతున్నట్ట లోకానికి అంతటికీ కూడా. ఆయన ఆ నామం ఒకటి విష్ణు సహస్రనామంలో కనిపిస్తుంది. కీర్తిమై పాడిపోయి, అలాంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి కీర్తిని మనం అందరం కూడా పాడాలి. పాడకపోతే కృతజ్ఞులం అయిపోతాం కదా అని అన్నారు. అందుకే మనకి ఆళ్వార్లు ఎమ్మానై సొల్లి పాడి ఎషుందుం పరందుం துள்ளாதார் தம்மால் கருமமென் சொல்லீர் தன் கடல் వట్టతుళ్ళీరే అని అంటారు. ఎమ్మానై మనకి ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నటువంటి ఆ పరమాత్మని సొల్లి పాడి నోరారా చెప్పి నోరారా కీర్తించకపోతే అతను పుట్టి ఈ వృధా అన్నాడు. సముద్రం చేత చుట్టబడినటువంటి ఈ భూమి మీద పుట్టి కూడా అతని యొక్క జీవితం వృధా అన్నాడు. అలాగా ఆయన యొక్క అద్భుతమైనటువంటి కీర్తిని పాడి అని అంటున్నారు. భగవద్గీతలో కూడా చెప్పాడు, సతతం కీర్తయంతో మాం
నా భక్తులైనటువంటి వారు ఎప్పుడూ కూడా నన్ను కీర్తిస్తూనే ఉంటారు. మనకు ఆళ్వార్లైనటువంటి భక్తులు కూడా కొంతమంది చెప్పారు, ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే అని. నీకు నమస్కారం చేస్తాను నాలుక చెడ్డ మాటలు మాట్లాడికి, చక్కగా భగవంతుని యొక్క నామాన్ని కీర్తించవే అని అంటారట. జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక కృష్ణుణ్ణి కీర్తించవే అని అంటారట. అలాగా అంటూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆ గోపిక మనంతా కృతజ్ఞతను చూపించాలి ఆయన మీద, ఆయన్ని నూరారా కీర్తించాలి కదా. కీర్తించకుండా అలా పడుకుంటే ఎలాగమ్మా నువ్వు అని అంటే వెంటనే ఆవిడన్నదిట, అందరూ వచ్చారా? రాకేమిటి, అందరూ వచ్చారు. పిళ్ళైగలెల్లారుం పావైకళం పుక్కార్, పిల్లలందరూ కూడాను మనం ఏదైతే సంకేత స్థలం అనుకున్నామో ఆ సంకేత స్థలానికి అందరూ కూడా చేరిపోయారు. సంకేత స్థలం అంటే భక్తులందరూ కలిసి చేరేటువంటి ఒక స్థానం. ఇప్పుడు ఇది ఇక్కడ ప్రవచనం ఉన్నాం, భక్తులందరూ కలిసి కూర్చుని భగవంతుని గురించి సంభాషించుకునేటువంటి స్థానం. దాన్ని మన పెద్దలు ఏమంటారంటే కాలక్షేప కూటం అంటారు. మన వాళ్ళు కాలక్షేపం అంటే కాలక్షేప బఠానీలు అంటుంటారు. సమయం ఏదో వృధా పుచ్చుకోవటం, క్షేపం అంటే తోసివేయటం అన్నమాట. కాలక్షేపం అంటే ఏదో కాలాన్ని గడుపుకుంటూ బతకడం అర్థం చెప్పుకుంటుంటారు మన వాళ్ళు. కాలక్షేపం అంటే అది కాదు అర్థం. కాలం అంటే కాలస్య క్షేప, కాలస్య క్షేప కాలక్షేప. కాలుడు అంటే యమధర్మరాజు, ఆ యమధర్మరాజుని దూరంగా నెట్టివేసేటువంటి ప్రసంగం, దానికి కాలక్షేపం అని పేరు. అంటే యమధర్మరాజుని దూరంగా నెట్టివేసేటువంటి ప్రసంగం అంటే ఏది ఉంటుందండి లోకంలో? యమధర్మరాజు కూడా దూరంగా వెళ్ళిపోతాడు ఈ ప్రసంగం వల్ల అంటే అది ఏమిటి అంటే ఆయనే చెప్తాడు, ఆయన మాటల్లోనే విందామా. ఏమంటారు? ఆ అజామిళోపాఖ్యానం అని భాగవతంలో విష్ణు పురాణంలో మనకు కనిపిస్తుంది. ఆ ఉన్నటువంటి దాంట్లో అజామిళుడు అనేటువంటి ఆయన చాలా పాపిష్టివాడు. చచ్చిపోతూ తన చిన్న పిల్లవాడు, చివరి పిల్లవాడిని నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమ చేత నారాయణ నారాయణ అంటూ శరీరాన్ని వదిలేడు. వాడు దూరంగా ఉన్నాడు, ఇక్కడ లేడు, వాడిని చూడాలని ఉంది. అలా అంటూ పరంపదించాడు. ఎప్పుడైతే ఆయన పరంపించాడో యమదూతలు వచ్చారు, టప్పన పట్టుకున్నారు, అతన్ని పీక్కుని వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో విష్ణుదూతలు వచ్చారు. ఇతను నారాయణ నారాయణ అంటున్నాడని చనిపోతున్నప్పుడు పలుకుతున్నటువంటి నామం కనుక అదిగో అతనికి, దీనికి అంతిమ స్మృతి అంటారు. అంతిమ స్మృతి అంటే చనిపోతూ ఏదైతే మనం తలుస్తూ పోతామో అదే పుడతా అంటాం. ఇందాక చెప్పారు చూడండి, నారాయణ నామం కీర్తించాలి. ఇక్కడ తన పిల్లవాడిని పిలుస్తున్నాడు ఆయన, భగవంతుడిని పిలవలేదు, తన పిల్లవాడిని పిలుస్తున్నాడు నారాయణ నారాయణ, పరంపదించాడు. ఏమండి, తన పిల్లవాడిని పిలుస్తుంటే అతన్ని నారాయణ అని పిలిస్తే విష్ణుదూతలు వచ్చేయాలా? విష్ణుదూతలు వచ్చేసారట అక్కడికి. నారాయణ నారాయణ అంటున్నాడు చనిపోతూ, కనుక ఇతనికి మోక్షం ఇవ్వాలని పరిగెట్టుకు వచ్చారట వాడు. వీళ్ళేమో అతన్ని పట్టుకొని పీకుతున్నారు. పీకుతూ ఉంటే వెంటనే విష్ణుదూతలే వదిలేయండి అన్నాడు. ఎందుకని అన్నాడు అంటే అతను నారాయణ నారాయణ అంటూ పరంపదిస్తున్నాడు, అతను చనిపోయాడు కనుక నారాయణ నామస్మరణం చేస్తూ అంతిమ స్మృతి చిట్ట చివరి సమయంలో ఏదైతే స్మరణం చేస్తూ చనిపోతాడో వాళ్ళు అది పొందుతారనే నియమం ఉంది కదా. నారాయణ నామం చేసి చనిపోతున్నాడు కనుక విష్ణులోకానికి వెళ్ళాలి వీడు. చీ వీడు పరమ దుర్మార్గుడు, వీడిని ప్రత్యేకంగా పట్టమని మమ్మల్ని పంపించారు, అందుకనే వీడిని బంధించి మరీ తీసుకెళ్తున్నాం మేము. ఇంత దుష్టుడు, ఇతన్ని మీరు తీసుకెళ్తారా? మీరెవరు అసలు అన్నాడు. నారాయణుడి యొక్క దూతలమ్మే అన్నాడు. ఎవరు నారాయణుడు? ఎవరు లోకంలో ప్రభు అనేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే యమధర్మరాజే కదా, శిక్ష వేసేవాడే కదా ప్రభు. మరి యమధర్మరాజే కదా అందరికీ శిక్షలు వేసేది. మరి యమధర్మరాజు కన్నా గొప్పవాడు ఇంకెవడు ఉన్నాడు లోకంలో అన్నారు. అంటే వీళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు, దానికి సమాధానాలు చెప్పారు. పో లేదు వీళ్ళని తీసుకువెళ్ళడానికి కారణం ఇతను పాపాలు చేశాడు,
కాదయా తను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. చిచిచి తను అసలు జీవితంలో ఎప్పుడూ ప్రాయశ్చిత్తం చేయలేదు ఇతను అన్నాడు. ఎవరైనా సరే ఏదైనా పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్త కర్మ కనుక వైదిక విధానంలో చేసుకున్నట్లయితే ఆ పాపం పోతుంది. ఇతను చేసినటువంటి 1,00,000 పాపాలకి కూడా ఒక్క ప్రాయశ్చిత్తం జరగలేదు అన్నారు యమదూతలు. లేదు, ఈ జన్మకు కాదు, 1,000,000 జన్మలకి ప్రాయశ్చిత్తం అయింది ఇతనికి అన్నారు విష్ణుదూతలు. అదెలా అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయి. వెర్రివాడా, సాంకేత్యం పారిహాస్యం స్తోమం హేళనమేవవా వైకుంఠ నామగ్రహణం అశేష అఘహరం విదు అన్నాడు. నారాయణుడి యొక్క నామాన్నిట సాంకేత్యం, ఏదైనా ఒక పేరు పెట్టి ఇళ్లలో పిల్లలకి పేర్లు పెట్టుకొని ఆ పేరుని ఇతను 4 సార్లు పిలిచినా 100 సార్లు పిలిచినా 100 సార్లు నారాయణ నామం స్మరించిన ఫలితాన్ని పొందుతాడట. అదేమిటండి, భగవంతుడనే బుద్ధితో కాదు కదా పిల్లవాడిని. ఎలా పిలువు, సాంకేత్యం, పేరు పెట్టుకొని పిలిచిన. పూర్వంలో అందుకనే మన ఇళ్లలో అందరికీ నారాయణ, నరసింహ, గోవింద, కృష్ణ, మాధవ, రామ ఇలాంటి పేర్లు ఉండేవి. ఏమండి, ఈవేళ టింకు, పింకు, పెంకు ఈ పేర్లు వచ్చేసినాయి. ఏమండి, ఎందుకు పెట్టేవారు అవి అంటే ఆ నారాయణ నామస్మరణం నువ్వు చేస్తావని. ఇప్పుడు అదే రహస్యం చెప్తున్నాడు విష్ణుదూతలు. ఏం చెప్తున్నారు? అయినా ఇతను ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు ఎప్పుడో. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే ఇతను రోజుకి కనీసం 20 సార్లు 30 సార్లు నారాయణ 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 నారాయణ. అరే భగవంతుడిని పిలవలేదయా, వాళ్ళ పిల్లవాడిని పిలిచాడు. ఎవరిని పిలువు, ఎట్లా పిలువు? సాంకేత్యం పారిహాస్యం, ఎవరినైనా పరిహాసం చేస్తూ నారాయణ నామాన్ని, భగవంతుడు నారాయణుడి యొక్క నామాలని కనుక ఉచ్చరించిన, స్తోభం మోసం చేస్తూ సందర్భంగా నారాయణ నామాన్ని ఉచ్చరించిన, హేళన చేస్తూ నారాయణ నామాన్ని ఉచ్చరించిన, ఎలా చెప్పు నువ్వు నారాయణ నామాన్ని కనుక ఉచ్చరించావు అంటే నీ సకల పాపాలు భస్మమైపోతాయి. అదే కదా మనకు విష్ణు సహస్రనామాల్లో చదువుతున్నారు మీరు. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. నారాయణ శబ్దమాత్రం, నారాయణ అని ఒక శబ్దం చేత నారాయణుని స్మరిస్తూ పలక్కర్లేదు, ఆ శబ్దాన్ని ఉచ్చరించినా కూడా మనకుండే సకల దోషాలు పోతాయి. మరి ఇతను రోజుకి ఎన్నిసార్లు పిలుస్తున్నాడు వాళ్ళు పిల్లవాడిని? ఆ పిల్లవాడినే పిలవని ఎన్నిసార్లు పిలుస్తున్నాడు? రోజుకి కనీసం 20-25 సార్లు 30 సార్లు పిలిచిన ఇప్పటికీ అతని జీవితం ఎంత? 80 సంవత్సరాలు వచ్చింది. పుట్టిన దగ్గర నుంచి ఎంత కాలం, ఎన్ని రోజులు, ఎన్నిసార్లు పిలిచాడో ఒకసారి లెక్కేసుకో. దానివల్ల ఎన్ని పాపాలు నశించిపోయాయో చూసుకో అని చెప్తే వీళ్ళకి అయోమయం అయిపోయిందట. వీళ్ళెవరు నారాయణ నారాయణ అంటున్నారు, వీళ్ళొచ్చి ఇట్లా చెప్తున్నారు. నేను వెళ్ళిపోయి అడగాల్సిందే మా యమధర్మరాజును అనుకొని పరిగెట్టుకుంటూ యమలోకానికి వచ్చేసారట. వీళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళ తేజస్సుకి భయపడిపోయి ఆ యమలోకానికి వచ్చిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగారట, స్వామి నువ్వు కదా లోకానికి అంతటికి ప్రభువు, నీకన్నా పైన వాడు ఇంకోటి ఉన్నాడా? నువ్వే కదా అందరి యొక్క పాపాలు పుణ్యాలు చూసి వాళ్ళ కర్మలకి ఫలాలను ఇచ్చేవాడివి. ఇంతకాలము కూడా నువ్వే మాకు ప్రభువు లోకానికి అంతటికి అనుకుంటున్నాం, పైన ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే యమధర్మరాజు, యమలోకంలో కదా అడిగింది, మరి యమధర్మరాజు అన్నట్ట, స్వపురుషమభివీక్ష్య పాశహస్తం, వాళ్ళు అలా పాశాలతో వచ్చేసారు పాపం చేతిలో. పాశాలు పట్టుకొని ఉన్నటువంటి తన యొక్క పురుషులు అంటే తన దాసులైనటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి వదతి యమఃకిల తస్య కర్ణమూలే, వాళ్ళని దగ్గరికి పిలిచేట, వెళ్ళరండి మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తా వెళ్ళరండి అన్నట్ట. చెవులు పట్టుకొని లాగి దగ్గరికి చెవులో చెప్పాట. ఏమని చెప్పాట? పరిహర మధుసూదన ప్రపన్నాన్
నారాయణుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళని వదిలిపెట్టేయండి, వాళ్ళు మన యొక్క పరిధిలోకి రారు. నారాయణుణ్ణి శరణాగతి చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టేయండి. అదేమిటయ్యా, లోకానికి అందరికీ నువ్వు కదా ప్రభు, మరి నారాయణుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని వదిలేయమంటున్నావేమిటి అని అడిగితే, ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం, నేను విష్ణువుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ప్రభువుని కాదు, ఇతరులందరికీ నేను ప్రభువుని. ఇది స్వయంగా యమధర్మరాజు చెప్పినటువంటి మాట. శ్రీమద్భాగవతంలో, విష్ణు పురాణంలో కనిపిస్తాయి అజామిళోపాఖ్యానం. కనుక నేను లోకానికి అందరికీ ప్రభువును కాదయా, నన్ను కూడా శాసించేటువంటి మహానుభావుడు నారాయణుడు. ఆ నారాయణుడికి సంబంధించినటువంటి భక్తుల జోలికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళకండి అన్నారు. వెంటనే వీళ్ళకి సందేహం కలిగింది, మనకు కూడా కలుగుతుంది. ఆ మాట ఏదో మామూలుగా చెప్పచ్చు కదా, చెవు పట్టి లాగి చెవులు రహస్యంగా చెప్పాల్సిన అవసరం ఏంటి? అరే, అక్కడ నారాయణ నామస్మరణ చేస్తే అది నరకం కదా, శిక్షలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క శిక్షలు ఢామని ఎగిరిపోతాయి. నారాయణ నామస్మరణం చేతనే, ఆ శబ్దాన్ని వింటం మాత్రం చేతనే దోషాలు పోతాయి కదా. మరి ఆయన గట్టిగా చెప్పాడనుకోండి, అందరి యొక్క కష్టాలు పోతాయి. మరి యమలోకం అంతా మూసుకోవాల్సి వస్తుంది తాళం వేసి, ఏమిటి ప్రయోజనం? అందుకని చెవులో చెప్పేట రహస్యంగా, జాగ్రత్త సుమా, నారాయణుడి యొక్క భక్తుల జోలికి వెళ్ళకండి, వైష్ణవులకి నేను ప్రభువుని కాదు, మిగిలినటువంటి అందరికీ నేను ప్రభువుని. కనుక మీరు వైష్ణవులంటే ఎలా ఉంటారండి అని అడిగాడు. వాళ్ళని ఎలా గుర్తించాలి లోకంలో? నాకు తెలీదు, మేమేదో వెళ్ళిపోయాం, అతన్ని పట్టుకొని వస్తున్నాం, అతను నారాయణ నారాయణ నామం చెప్పాడు కనుక అతను ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడని వాళ్ళు వచ్చారు. ఎట్లా గుర్తించాలి? వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్లకుండా ఉండాలి? మేము ఏమైనా గుర్తులు ఉన్నాయా అంటే చెప్పారట. ఏమున్నాయిటండి? ఏ కంఠలగ్న తులసీ నలినాక్షమాలాహ, ఎవరి యొక్క కంఠంలో అయితే తులసి మాల కానీ లేకపోతే తామర పూసల మాల కానీ ఉంటుందో వాళ్ళని వైష్ణవులను గుర్తించు. బాహ్య చిహ్నాలు ఇవి. ఏ బాహుమూల పరిచిన్నిత శంఖచక్రాహ, ఎవరికైతే బాహుమూలాల్లో శంఖచక్రాలు ఉంటాయో, ఏవా లలాటే లసత్ ఊర్ధ్వపుండ్రాహ, ఎవరికైతే లలాటంలో ఊర్ధ్వపుండ్రాలు ఉంటాయో, తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి, వాళ్ళు వైష్ణవులంటే వాళ్ళు భూమినంతటిని కూడా పవిత్రం చేస్తారు. కనుక అలాంటి వాళ్ళ జోలికి మాత్రం మీరు వెళ్ళకండి అని చెప్పారు. అందువల్ల ఇక్కడ కాలక్షేప కూటం అంటే అర్థం ఏంటి? కాలక్షేపం అంటే కాలస్య క్షేప, కాలుడని చెప్పబడేటువంటి యమధర్మరాజుని కూడా దూరంగా నెట్టివేసేటువంటి ప్రసంగం విష్ణు ప్రసంగం, నారాయణుడి యొక్క ప్రసంగం అని చెప్తూ, పిళ్ళైగలెల్లారు పావై కళం పుక్కార్, నారాయణుడికి సంబంధించినటువంటి సంకీర్తన చేసేటువంటి ఆ స్థానం సంకేత స్థలం అంటారు. ఆ సంకేత స్థలానికి వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా, వచ్చారమ్మా అని చెప్తోందిట. అని చెప్తూ, పిళ్ళైగళెల్లారు, అందరూ పిల్లలేనండి, అందరూ ఆడపిల్లలేనా? మగవాళ్ళు అసలు ఎవరు లేరా? అసలు లోకంలో మగవాళ్ళే లేరుట, అందరూ స్త్రీలేట. అదేలాగా సయేవ వాసుదేవోసౌ సాక్షాత్ పురుష ఉచ్యతే స్త్రీ ప్రాయమితరం సర్వం జగత్ బ్రహ్మ పురస్సరం అని అంటున్నారు. అంటే నారాయణుడు ఒక్కడే పురుషుడు, మిగిలినటువంటి చేతలందరూ కూడాను స్త్రీప్రాయులే అన్నారు. అంటే అర్థం ఏంటి? స్త్రీప్రాయులు అంటే స్త్రీ శరీరం కలిగిన వారని కాదు అర్థం. మనస్సుతో పరమాత్మని శరణాగతి చేసి పరతంత్రులై జీవించేటువంటి వాళ్ళు. అంటే స్వతంత్రత అనేటువంటిదే లోకంలో మనందరినీ నాశనం చేస్తుంది కనుక అహంకారం అనేటువంటిది పెంచి, అహంకారం అనేటువంటిదే కదా సర్వనాశనానికి కారణం.
ఆ అహంకారం వల్ల మనుషుల్ని కొట్టుకుంటారు, అలాగే దేశాలని కొట్టుకుంటూ వాళ్ళంతా మనం చూస్తున్నాం దేశాల్లో. అన్నిటికీ కారణం అహంకారమే. అదిగో ఆ అహంకారం అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టుకొని మనం పరమాత్మకి దాసులమని భావం కలిగినటువంటి స్థితి అన్నమాట. అంతే తప్పించి స్త్రీ అంటే స్త్రీ శరీరం, ఆత్మకి శరీరం లేదు కదా. ఆత్మ స్త్రీ రూపంలోనో పురుష రూపంలో ఉండేది కాదు. ఆత్మకి ఈ శరీరాలు వచ్చే కర్మ వల్ల, మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడం కోసం పురుష శరీరాన్నో స్త్రీ శరీరాన్నో మనం వరించి ఇక్కడికి వచ్చాము ఈ లోకానికి. కనుక ఈ ఆత్మ పర్మనెంట్ శరీరం కాదు ఇది. మళ్ళీ వదిలేసిపోతాం. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ పురుషుడిగా జన్మించవచ్చు, ఇంకో జన్మ ఎత్తచ్చు. కనుక ఇక్కడ చెప్పేటువంటి ప్రమాణాలు శరీరాన్ని బట్టి చెప్పేవి కావు, ఆత్మని బట్టి చెప్పేవి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల పిళ్ళైగలెల్లారుం పావై కళంపుకార్ అన్నారు. అందరూ వచ్చేస్తారమ్మా, తెల్లవారిందంటానికి అది గుర్తా? పిల్లలందరికీ పని పాట లేదు, పొద్దున్నే లేచి పరిగెత్తుకుంటూ కృష్ణుని పొందాలనేటువంటి ఆర్తితో వాళ్ళు తెల్లవారకుండానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. అదో పెద్ద గుర్తేంటి, ఇంకేదైనా ఉంటే చెప్పండి తెల్లవారడానికి గుర్తులు అని అడుగుతున్నారట లోపల ఉన్నటువంటి గోపిక. వెళ్ళి ఎഴുந்து వియాழమురంగింతు అన్నారట. వెంటనే శుక్రుడు అని చెప్పబడేటువంటి తేజిష్టమైనటువంటి నక్షత్రం ఒకటి ఉన్నది. అది అర్ధచంద్రాకారంలో ప్రకాశవంతమై ఉంటుందిట. ఆ ఉన్నటువంటి శుక్ర తేజం కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ శుక్రుడు అనేటువంటి నక్షత్రం ఉదయిస్తున్నది. అది తెల్లవారేటప్పుడే వస్తుందట. అలాగే గురువు అనేటువంటి గ్రహం అస్తమిస్తున్నది. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురువు అస్తమిస్తున్నాడు అని అన్నారు. అందువల్ల అది తెల్లవారడానికి గుర్తు కదా, అందుకని చెప్తున్నారు అన్నారు. యథార్థంగా వీళ్ళకేం తెలియదు పాపం. వీళ్ళకేమో జ్యోతిష్యం తెలుసా? ఏదో శుక్రుడు అది అని తెలియదు. ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటుంటే విన్నారు. ఆ విన్నటువంటిది ఈ మాటలు అనేశారు. అదిగో శుక్రుడు అనేటువంటి నక్షత్రం ప్రకాశిస్తున్నాడు, గురువు అనేటువంటి వాడు అస్తమిస్తున్నాడు అని చెప్పారు. అని చెప్పి అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరిశుద్ధమైనటువంటి శుక్రుడు అంటే వెంటనే మనకు అర్థమవుతుంది. శుక్ర నీతి అనేటువంటి గ్రంథాలు కూడా వింటూ ఉంటాం మనం. శుక్రనీతి అంటుంటారు. మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. అలా జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? జ్ఞానం అనేటువంటిది, పరిశుద్ధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది వృద్ధి పొందుతూ ఉండేటువంటి కాలము సమీపించింది. అంటే అర్థం ఏంటి? తెల్లవారుజామున సత్వగుణం కదా వృద్ధి పొందేది. సత్వగుణం అంటే జ్ఞానం కదా ప్రధానంగా. అందువల్ల అది వృద్ధి పొందేటువంటి కాలం వచ్చింది. వియాഴమురంగింతు, గురువు అనేటువంటిది అస్తమించింది. జ్ఞానం ఎప్పుడైతే వృద్ధి పొందుతుందో అజ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది కదా అని అన్నారు. అలా అని పుళ్ళుం శిలంబినగాన్ అంటే అవి మీకు తెలుసా? మీరేదో ఎవరో ఎక్కడో కనిపించిన నక్షత్రాన్నిలా చూసేసి ఇది గురువు ఇది చంద్రుడు. ఇప్పుడు మన వాళ్ళు వివాహాలు చేసేప్పుడు చూపిస్తుంటారు అరుంధతి నక్షత్రం ఇదిగోండి. పగలు కూడా నక్షత్రాన్ని చూపిస్తారు వాళ్ళు. పగలు కూడా నక్షత్రాన్ని చూపిస్తారంటే అర్థం ఏంటి? అది నీకేమైనా తెలుసా అంటున్నారు కనుక అలా చూపించావు, కానీ అది అరుంధతి నక్షత్రం అని నీకు తెలుసా అన్నట్లుగా ఇక్కడ ఈ గోపికలు అడుగుతున్నారు. నీకేమైనా శుక్రగ్రహం అని లేకపోతే గురుగ్రహం అని నీకేమైనా తెలుసా? జ్ఞానం ఉన్నదా మీకు? అది ఉదయిస్తోంది, ఇది అస్తమిస్తోంది అని చెప్పేస్తున్నారు. ఏదో చూసి ఏదో చెప్తున్నారు. ఇది కాదర్రా, తెల్లవారిందంటానికి ఏదైనా గుర్తు చెప్పండి. పుళ్ళుం శిలంబినగాన్ ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చామమ్మా. పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారిందంటానికి అది గుర్తు కాదా అని గట్టిగా కేకలేశారట. ఊరుం నాడుం ఉలగుం తమ్మైపోలా అని. ఈ పక్షులన్నీ కూడాట జ్ఞాన అనుష్ఠానాలు కలిగినటువంటి ఆచార్యులని చెప్పుకున్నాం మనం.
ముందులోనే. వీళ్ళు ఏం చేస్తారట, ఊరుం నాడుం ఉలగుం తమ్మైపోలా అని. సంసారులైనటువంటి పక్షులు ఏం చేస్తాయి, ఎగురుతూ 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 కిచకిచలాడుతూ వెళ్తూ వెళ్తూ. అలాగే ఈ ఆచార్యులు కూడా ఏం చేస్తారు, సంచారం చేస్తుంటారు. ఊరుం నాడుం, సంసారుల్ని దిద్దుబాటు చేయడం కోసంట ప్రవచనాలు చెప్తూ అనేక ప్రాంతాలు, ఊరని, దేశమని, ఉలగం, లోకమని తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడాను సంచరిస్తూ ఉంటారు. తమలాగా వాళ్ళు కూడా పరమాత్మని గురించి తెలుసుకోవాలి, తద్వారా వాళ్ళందరూ కూడా తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉపదేశాలు చేస్తూ ప్రవచనాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు అనేటువంటి అంతరార్థాన్ని పుళ్ళుం శిలం బినగాన్, పక్షులన్నీ కూడాను కూస్తున్నాయమ్మా. అంటే మనకి జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి ఆచార్యులు దొరికినా కూడా ఇంకా తమోగుణం అనేటువంటి నిద్రలో పడున్నామంటే, అజ్ఞాన దశలోనే పడున్నామంటే అది మన జీవితం వృధా. ఏమండి, లైట్ వేసినా కనిపించలేదు మనకి అంటే మనకు అర్థం ఏంటి, కళ్ళు కనిపించట్లేదు అని అర్థం. లైట్ వేసినా మనకి వస్తువు కనిపించట్లేదు అంటే జ్ఞానం అనేటువంటి దీపం పెట్టినా కూడా మనకి ఏది మనకి తెలియడం లేదు అంటే అర్థం ఏంటి, మనకి జ్ఞానం అనేటువంటిది లేదు, కళ్ళు లేవు. అలాగా పుళ్ళుం శిలం బినగాన్ అని పోదరిక్కణ్ణినాయ్ అన్నారు. పోదరిక్కని ఇక్కడ చెప్పండి, చూడండి, ఇది జ్ఞానం అనేటువంటి దాన్ని ఉపదేశం చేస్తున్నాయి అన్నారు పక్షులు. వెంటనే ఇక్కడ పోదరిక్కణ్ణినాయ్ అన్న. పోదరిక్కణ్ణినాయ్ అంటే ఏంటి, కమలపత్రంలాగా విశాలమైనటువంటి నేత్రం కలిగినటువంటి దానా. పరమాత్మకు ఉన్నది ఆ పోలిక. కమలపత్ర విశాల నేత్ర నారాయణ అని. కమలపత్రాల్లాంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాట నారాయణుడు. ఆ నారాయణుణ్ణి పోలినటువంటి సౌందర్యంతో అందమైనటువంటి కమలపత్రాల్లాంటి నేత్రాలు కలిగినటువంటిదిట ఈమె. మామూలుగానే స్త్రీల యొక్క నేత్రాలని పుష్పాలతోటి కానీ లేకపోతే లేడి కన్నులతో కానీ పోల్చడం అనేటువంటిది లోకంలో ఒక రివాజ్, ఒక విధానం ఉన్నది. కానీ వేదాంతంలో మాత్రం నేత్రము అంటే జ్ఞానము అని అర్థం. ఈ జ్ఞానం కూడా పువ్వులాగా ఉంటుంది. ఎందుకని, పువ్వు అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక తీగ కానీ లేకపోతే ఒక చెట్టు కానీ వాటికి పూస్తుంది. ఆ చెట్టునో లేకపోతే తీగనో అంటి పెట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే అది వికసించి ఉంటుంది, మంచి పరిమళాలని వెదజల్లుతూ ఉంటుంది, శోభస్కరంగా కూడా ఉంటుంది. కానీ దాన్ని గనక మన చేత్తో ముట్టుకున్నా లేకపోతే కోసినా లేదా వాసన చూసినా వాడిపోతుంది. అలాగే జ్ఞాని యొక్క జ్ఞానం కూడా పువ్వు లాంటిదిట. సహజంగా అది భగవంతుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించుంటుందిట. కానీ దేవతాంతర, సాధనాంతర, ఫలాంతరాలు అని చెప్పబడినటువంటి ఇవి ఎప్పుడైతే వచ్చాయో ఆ జ్ఞానం వాడిపోతుందిట. కనుక ఈ భగవంతుడికి మనం అంతా కూడా ఆయనకి ఉపయోగపడేటువంటి ఒక పుష్పంలాగా మన యొక్క జీవనాన్ని గడపాలి అని చెప్తోందన్నమాట. ఇక్కడ పోదరిక్కణ్ణినాయ్ అన్నది లేడి కన్ను లాంటిది అని, కళ్ళు కలిగినటువంటిది అంటే లేడి కన్నులు ఎప్పుడు కూడాను చంచలంగా ఉంటాయి. లేడి చూడండి ఎప్పుడు బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. అలా చంచలమైనటువంటి తత్వం అంటే కాతర స్వభావం అన్నమాట. అంటే భక్తుడు ఈ శరీరంలో ఉండగానే వర్తతే మే మహద్భయం అన్నట్లుగా ఎప్పుడూ ఏ కూడనటువంటి పనులలోనే ప్రవర్తింప చేసేటువంటి రీతిలో ఈ ప్రకృతి వాడికి ఉంటుంది కనుక ఎప్పుడు భయపడుతూనే ఉంటాడట. భక్తుడైనటువంటి వాడు ఈ ప్రకృతి ఎలాగైనా నడిపిస్తుందో, పరమాత్మ నుంచి దూరం చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుందిట. అంటే భయం చేత వాడిపోతుంది అన్నమాట. అంటే భయపడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంటుంది ఈ మనస్సు, ఈ ప్రకృతి నన్ను ఎక్కడి నుంచి ఎట్లా వచ్చి కబళిస్తుందో అని చాలా ఎలర్ట్గా ఉంటుంది భక్తుడి యొక్క మనస్సు.
దేన్ని కూడాను దగ్గరకు రానివ్వకుండా ఉండడం కోసం ఏది ఎలా వచ్చి మన జీవితంలో ప్రవేశిస్తుందో దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ దాన్ని దూరం చేసుకుంటూ ఉండేటువంటి రీతిలో ఉంటుంది. అందువల్ల ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఏమొస్తుందో అనేటువంటి భయంతో ఉండేటువంటి భక్తుడి యొక్క మనస్సు లాంటిదిట ఈ కన్ను కూడా అని చెప్తున్నారు. ఏమండి, అలాగే పుష్పంలో అవగహించినటువంటి చేరి ఉన్నటువంటి తుమ్మెదని పోలినటువంటి కళ్ళు కలిగిన దానా అంటున్నారు. అంటే ఏంటి, ఒక పువ్వు ఉన్నది, పువ్వులో తుమ్మెద వచ్చి చేరింది. పువ్వు చాలా అందమైనటువంటి రీతిలో, అలాగే కన్ను కూడా అందంగా ఉంది, దాంట్లో గుడ్డు ఉంటుంది నల్లగా, అదిగో ఆ తుమ్మెదలాగా ఉన్నది. అంటే అలాంటి అద్భుతమైనటువంటి పదం ఇది కలిగినటువంటి దానా, కళ్ళు కలిగినటువంటి దానా అంటున్నారు. అంటే ఇక్కడ ఏమిటా పద్మం అంటే భగవంతుని యొక్క పాద పద్మం అంటే, ఆ పద్మంలో స్రవించేటువంటి మకరందం ఉంటుంది. ఆ మకరందం కోసంగా వచ్చేటువంటి భక్త బృందాలే ఈ తుమ్మెదలు. అలాగా చెప్పబడేటువంటి విధానంలో సరే, మొత్తం మీద ఇక్కడ పోదరిక్కడిని నాయ్ అన్నారు. దాని గురించి కొద్దిగా మనం ఒకసారి విందాం. మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఉపాసనా విద్యలు అనేటువంటి విద్యలు ఉంటాయి. ఆ విద్యలు దగ్గర 32 పైగా ఉంటాయి. ఉండేటువంటి ఆ విద్యల్లో ప్రధానంగా ఈ ఒక్కొక్క అవయవాన్ని, పరమాత్మ యొక్క ఒక్కొక్క అవయవాన్ని ఉపాసన చేసేటువంటి విధానం. దాంట్లో పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని ఉపాసించేటువంటి ఉపాసన ఉంది. అసలు భగవంతుడు లోకంలో ఇప్పుడు మనకు అక్కడ దాకా ఎందుకు, మన అగ్రపూజ చేయాలని చెప్పి ఎవరికి చేయాలి అనేటువంటి సందేహం రాజసూయ యాగంలో వచ్చింది. ధర్మరాజు, ఆ ధర్మరాజుకి అగ్రపూజ ఎవరికి చేయాలి? ఇక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, మహానుభావులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇంతమంది ఉంటూ ఉండగా అగ్రపూజకి తగినటువంటి వాడుగా ఎవరిని నిర్ణయం చేయాలి అన్నప్పుడు సహదేవుడు లేచి చెప్పాడు, అగ్రపూజకి ప్రధానంగా తగినటువంటి వాడు అదిగో కృష్ణుడు అన్నాడు. దాన్ని సమర్థిస్తూ భీష్ముడు కూడా చెప్పాడు, అదిగో కృష్ణుడే దీనికి తగినటువంటి వాడు, అగ్రపూజకి తగినవాడు ఆయనే అన్నారు. ఎందుకండి అని అడిగితే, ఏషతే పృథుతామ్రాక్ష సంబంధీతే జనార్దన అన్నాడు. ఇదిగో నీ బంధువు విశాలమైనటువంటి తామర పువ్వు యొక్క రేకుల్ని పోలినటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు కనుక ఇతను తప్ప ఇంకొకరెవరు దీనికి తగినవాడు కాదు అన్న. ద్రౌపది కూడా పిలిచేటప్పుడు శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష అని పిలుస్తుంది. పుండరీకం అంటే కమలం అన్నమాట. ఆ కమలాన్ని పోలినటువంటి, కమలపు రేకుల్ని పోలినటువంటి నేత్రం కలిగినటువంటిది. ఈ ఉపాసన విద్య ఒకటి ఉండేది. ఉన్నటువంటి దాంట్లో ఏమిటి, దీంట్లో కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని చెప్పింది. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనేటువంటి ఒక ఉపనిషద్ వాక్యం. దీన్ని ఒకరు వర్ణించడంలో నీచోపమానం అంటారనమాట. సహజంగా ఉపమానం అనేటువంటిది ఏంటి, ఒకదాంతో పోల్చడం. నీచోపమానం అంటారు. అంటే పోలికలు కూడా నీచంగా పోలిక చెప్పడం అన్నమాట. ఒక మహానుభావుడు అలాగే దీన్ని నీచంగా పోల్చట. నీచంగా పోల్చడం అంటే వాడవాడు పాపం బీదవాడు ఉన్నాడు. వాడుకు అందరూ కూడాను చక్కగా కవిత్వం చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి గొప్పగా వారు సంపాదన చేసుకుంటూ ఉంటే చూశాడు. వాడికి కవిత్వం రాదు, కానీ ఏదో చెప్పాలి, పోనీ నేను కూడా అలా చెప్పేస్తే నాకు కూడా ఏదో వస్తుంది కదా, సుఖంగా బతకచ్చు అనుకున్నాడు తాను. ఎలా పోల్చి ఎలా చెప్పాలో తెలియనటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి రాజుగారితో అన్నట్ట, మీ గురించి నేను కీర్తిస్తానన్నాడు. ఏమిటో చెప్పబోయ్ అన్నట్ట. అంటే
నీ కీర్తి ఎముకల్లాగా తెల్లగా ఉంటుంది అన్నట్టు. మరి రావా, నా కీర్తి ఎముకల్లాగా తెల్లగా ఉంటుంది, పట్టుకొని నాలుగు కొట్టించెట్ట పాపం. ఏమండి, ఎవరైనా పోలిక చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? చంద్రుడిలాగా ఉంటుందని చెప్పాలా, ఎముకల్లాగా ఉంటుందని చెప్పాలా? దీన్ని నీచోపమానం అంటారు. అలాగే ఇక్కడ కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనేటువంటి ఈ వాక్యానికి ఒక మహానుభావుడు నీచోపమానం అంటారు, ఉపమానాన్ని చెప్పాడు. ఎలా చెప్పాట? కప్యాసం, కపి అంటే కోతి, ఆసం అంటే పిర్ర. కోతి యొక్క పిర్ర ఎలాగైతే ఎర్రగా ఉంటుందో అలాంటి పుండరీకం, అలాగే పుండరీకం అంటే కమలం ఎర్రగా ఉంటుంది కదా, అదిగో అలాంటి కమలం లాంటి నేత్రాలు కలిగినవాడు అన్నారు. అదేమిటండి, భగవంతుడి యొక్క నేత్రాలు ఏమిటి ఇలాగ పోల్చేది మనం? కోతి యొక్క పిర్రలాగా ఎర్రగా ఉండేటువంటి నేత్రాలు కలవాడు. చిచ్చి చిచ్చి చి, ఎంత నీచోపమానం అంటారు. దీన్ని ఎలా చెప్పచ్చు? భగవద్ రామానుజులు చెప్పారట. ఎలా చెప్పాలి దీన్ని అంటే, కపి ఆసం అన్నారు. కపి అంటే కోతి అనే ఒక్కటే కదా అర్థం, చాలా అర్థాలు ఉన్నాయి. కపి అంటే సూర్యుడు అని కూడా ఒక అర్థం ఉన్నది. సూర్యుడి కపి అని ఎట్లా వచ్చిందండి అర్థం అన్నారు. కం పిబతీతి కపిహి అని, అంటే జలాన్ని తాగేటువంటి వాడు కనుక కపి అని పేరుట ఆయనకి. కనుక జలాన్ని తాగేటువంటి వాడు కనుక కపిహి అన్నారు ఆయన. అలాంటి వాడు ఎవరు? సూర్యుడు. మరి సూర్యుడు జలాన్ని తాగి అందరికీ కూడా ఇస్తారు కదా. తన యొక్క కిరణాలనేటువంటి హస్తాలతోటి జలాన్ని స్వీకరించేటువంటి వాడు కనుక కం పిబతీతి కపిహి, ఆ నీటిని త్రాగేటువంటి వాడు కనుక ఇతనికి కపి అని పేరుంది. అలాంటి సూర్యుడి చేత ఆసం అంటే అతని యొక్క కిరణాల చేత విచ్చుకోబడేటువంటిది. కమలం ఎప్పుడు కూడా సూర్యోదయం అయిన తర్వాత విచ్చుకుంటుంది, సూర్యాస్తమయం అయిపోతే ముడుచుకుపోతుంది. కనుక ఆ సూర్యుడి యొక్క కిరణాలని చెప్పబడేటువంటి హస్తాల చేత విచ్చుకునేటువంటిది అన్నట్లుగా పుండరీకం అంటే కమలం. సూర్యుడి యొక్క కిరణాలనేటువంటి హస్తాల చేత విచ్చుకునేటువంటి ఆ కమలం లాంటి నేత్రాలు కలిగినవాడు అని కదా మనం చెప్పుకోవాలి అందంగా. కమలపత్ర విశాల నేత్ర అని కదా చెప్పాలి అన్నారట. అది కూడా ఎలా ఉంటుందట? మామూలుగా ఉండేటువంటి పైన నీళ్లలో వచ్చేటువంటి ఏవో కమలాలు ఉంటాయి, ఇంతింత వస్తాయి బుల్లి బుల్లివి, అలా కాదు. ఆ కమలం కూడా ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని ఇంకా అద్భుతంగా చూపించేటువంటిది కావాలి అంటే కమలం మంచి పెద్ద పెద్ద రేకులు కలిగినటువంటిది కావాలి. అందుకని దాన్ని ఎలాంటిది, ఆ నేత్రం ఎలాంటిది అని చెప్పడం కోసం మనకి భగవద్ రామానుజులు అంటారు, గంభీరాంబ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీకదళామలాయతే క్షణ అన్నారట. గంభీరాంబ సముద్భూత, గంభీరం అంటే ఇక్కడ లోతు, బాగా లోతు కలిగినటువంటి నీటి నుంచి పుట్టినటువంటి, అంటే బాగా నీరున్నది అంటే లోపల బురద ఉంటుంది, అంటే ఆ బురదలోనే పుడతాయి ఇవి కమలాలు. కనుక ఆ బాగా లోతు కలిగినటువంటి నీటిలో నుంచి పుట్టింది అంటే దాని యొక్క కాడ కూడా చాలా బలంగా ఉంటుంది. సుమృష్టనాళ, మంచి బలం కలిగినటువంటి కాడ కలిగి, రవికర వికసిత, రవికర నికర వికసిత, ఆ రవి అని చెప్పబడేటువంటి సూర్యుడి యొక్క కిరణాలనేటువంటి హస్తాలతో విచ్చుకునేటువంటిది. పుండరీక దళామలాయతే క్షణ, పుండరీకం అంటే కమలం, అదిగో ఆ కమలం యొక్క రేకు ఏదైతే ఉంటుందో అలాంటి విశాలమైనటువంటి నేత్రం కలిగినటువంటి వాడు అని చెప్తారట.
ఏమిటండి ఇందులో ఈ కళ్ళు విశాలంగా ఉన్నటువంటి దాంట్లో ఏమిటి అర్థం అంటే, మనం చెప్పుకున్న నేత్రము అంటే జ్ఞానము అని. ఈ జ్ఞానం కూడా ఏమిటి? విశదమైన జ్ఞానం కలిగినటువంటి. సర్వజ్ఞ సర్వవిత్ అని పరమాత్మకి పేర్లు చెప్తారు, మనకి గుణాలు చెప్తారు మనకి శ్రీమద్ భాగవతం, అదే ఉపనిషత్తుల్లో. సర్వజ్ఞ సర్వవిత్, ఎవడైతే సర్వజ్ఞుడై ఉన్నాడో, సర్వవేత్త అయి ఉన్నాడో, అన్నీ కూడా తెలిసినటువంటి వాడు, సమూహంగా అందరికీ సంబంధించినటువంటి ఇష్టాలు అనిష్టాలు తెలిసిన వాట, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటివి తెలిసినటువంటి వాడు, అనంతమైనటువంటి జ్ఞానం కలిగినవాడు. కనుక అలాంటి అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక పరమాత్మ, ఆయన యొక్క నేత్రం బాగా విశాలమైనటువంటిది. నేత్రం జ్ఞానంతో పోలుస్తారు కనుక విశాలమైనటువంటి నేత్రం అంటే విశాలమైనటువంటి జ్ఞానం కలిగిన వారు, విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ గోపిక కూడా అలాంటిదే. పోదరి కಣ್ಣಿనాయి, మా కమలాల్లాంటి, కమలపత్రాల్లాంటి అందమైనటువంటి నేత్రాలు కలిగిందానా అన్నారు. అంటే ఈవిడకు కూడా విశదమైన జ్ఞానం కలిగింది. ఏమిటి జ్ఞానం? జ్ఞానంలో విశదం ఏమిటి? నేను పరమాత్మకి దాసుణ్ణి, దాసభూతాస్వత సర్వే హ్యాత్మానః పరమాత్మనః అని మహాభారతంలో మనకి చెప్తారు. లోకంలో ఉండేటువంటి సకల జీవులు కూడాను పరమాత్మకి దాసభూతులే అని. యథార్థమైనటువంటి మన యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడమే విశద జ్ఞానం అన్నమాట. ఆయన మనకి శేషి యజమాని, మనం శేషభూతులం అనేటువంటి ఒక జ్ఞానం తెలుసుకోవడం. అందువల్ల ఇక్కడ పోదరి, అది తెలిసినటువంటి ఆవిడ. అలాంటి విశదమైనటువంటి జ్ఞానం కలిగి కృష్ణుడు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, ఆయనకే నేను పరిపూర్ణంగా దాసురాల్ని అని లోపల పడుకున్నటువంటి గోపిక ఉన్నటువంటి జ్ఞానం అన్నమాట. అందువల్ల ఆ విశద జ్ఞానం కలిగింది కనుక ఆవిడ్ని కీర్తిస్తూ పోదరి కಣ್ಣಿనాయ్ కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే అని అంటున్నారట. అమ్మా, జ్ఞానం ఉన్నందుకు ఫలం ఏమిటి? భగవద్గుణ అనుభవం. నీకు భగవంతుడు ఎవరో తెలుసు, నువ్వెవరో తెలుసు. ఆయన యొక్క గుణాన్ని నువ్వు అనుభవించకపోతే జ్ఞానం తెలిసి మాత్రం ప్రయోజనం ఏముంది? ఏమండి, ఆకలి వేస్తే అన్నం తినాలని తెలుసు, కానీ అన్నం పెట్టినప్పుడు తినకపోతే ప్రయోజనం ఏముంది? ఆ జ్ఞానానికి ప్రయోజనం ఏమి లేదు. జ్ఞానం తెలిసినందువల్ల కాదు, తెలిసినటువంటి జ్ఞానం అనుష్ఠానంలోకి వచ్చినప్పుడు మాత్రమే నీకు ఉపయోగపడుతుంది, లేకపోతే అది వ్యర్థమైపోతుంది. కనుక ఇక్కడ ప్రధానంగా కావాల్సింది, నీకు జ్ఞానం ఉన్నది, పోదరి కಣ್ಣಿనాయ్ అన్నాం, విశాలమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నది. కానీ అది దాని యొక్క ఫలం ఎప్పుడు? భగవద్గుణాన్ని అనుభవించినప్పుడు. మరి భగవంతుని యొక్క గుణాలని అనుభవించడం కోసం మనం వెళుతూ ఉంటే, నువ్వు ఇంకా పడుకొని ఉన్నావంటే నీ జ్ఞానానికి ఉపయోగం ఏంటి అని అంటున్నారన్నమాట. పళ్ళికిడతియో పావాయ్ అని అన్నారు. అంటే ఒంటరిగా పడుకొని ఉన్నావు అంటే నువ్వు పరమాత్మను అనుభవిస్తున్నావు, కానీ ఒంటరిగా ఉండేటువంటి అనుభవం ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇవ్వదు అని అంటున్నారట. అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉండి పరమాత్మను అనుభవించడం అంటే అర్థం ఏంటంటే, ఒక్కడే ఒంటరిగా వంట వండుకొని కూర్చొని తినేయటం, ఎవరికి పెట్టకుండా తాను ఒక్కడు మాత్రమే భుజించడం. కానీ మనం ఎప్పుడు అలా తీసుకోకూడదుట. ఏకస్వాదు నభుంజీధ అని చెప్తుంది మనకి శాస్త్రం. స్వాదు పదార్థాన్ని, అంటే మధురమైనటువంటి పదార్థాన్ని ఒక్కడే ఎప్పుడూ తినకూడదు, 10 మందికి పెట్టి తీసుకోవాలి. మరి సాక్షాత్ పరమాత్మ స్వాదు పదార్థం, రసోవై సహా అని చెప్తున్నది ఉపనిషత్. రసస్వరూపుడైన, అలాంటి రసస్వరూపుడైనటువంటి పరమాత్మను మనం అనుభవించవలసి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివి లోపల కూర్చొని ఆనందంగా అనుభవించు నిజమే, కానీ అందరితో కలిసి అనుభవించినప్పుడు గొప్పది కదా. కనుక
పళ్ళిక్కిడత్తియో, ఇంకా పడుకొని అలాగ నీంతటి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావమ్మా. పావాయి నీ అని అంటున్నారట. మృదు స్వభావం కలిగినటువంటి మీరు అని అంటున్నారు. మృదు స్వభావం అంటే ఏంటి? మార్గం అంటే ఎడబాటుని సహించలేకపోవడం. మీరు సహజంగా భాగవతుల యొక్క ఎడబాటుని సహించలేరు కదా, అలాంటి స్వభావం కలిగినటువంటి వారు కదా. మరి భాగవతోత్తములైనటువంటి వారి యొక్క ఎడబాటుని సహించినటువంటి వారు ఏకాంతంలో కూర్చొని భగవంతుని యొక్క గుణాలని అనుభవించడం తగిందేనా? మీ యొక్క స్వభావానికి విరుద్ధం కదా అది. భాగవతోత్తములై భక్తులైనటువంటి మేమందరం కూడా వచ్చి ఇక్కడ నిలబడి గొల్లున నిన్ను పిలుస్తున్నాం, మా మాట నీకు గుర్తు రావట్లేదు, భగవంతుని యొక్క గుణానుభవం చేస్తూ ఒంటరి దానిగా కూర్చున్నావు, ఇది తగిందేనా అంటున్నారట. పావాయి నీ నన్నాళాల్. ఈవేళ యథార్థంగా చెప్పాలి అంటే చాలా మంచి రోజు మనకు వచ్చింది. ఎందుకు? ఇవాళ దాకా మనల్ని తీసుకొని వచ్చి నిన్నటి దాకా మనల్ని నేలమాళిగల్లో పెట్టి కృష్ణుని కలవకుండా చేశారు. అలా చేసినటువంటి స్థితి నుంచి ఈవేళ కృష్ణుణ్ణి కలిసి వ్రతానికి కావలసినటువంటి విధానాన్ని, ఉపకరణాలని మీరు పొందండర్రా అని వాళ్ళందరూ కూడాను మనల్ని పంపిస్తే మనం వచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇంతకన్నా మంచి రోజు ఇంకేమిటి? లౌకికంగా అనేక రకాలైనటువంటి విషయాల్లో మునిగి తేలుతూ ఉండేటువంటి వ్యక్తి వాటన్నిటినీ కూడా వదిలేసి భగవత్ముఖంగా జీవనాన్ని గడపడం అంటే అతనికి అది తరింపే. అంతటి మంచి రోజు, యథార్థంగా మంచి రోజు అంటే అప్పుడే. ఏనాడైతే నీకు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలుగుతుందో అదే నిజంగా మంచి రోజు. ఈ లోకంలో మనం ఎన్నో డిగ్రీస్ చేసినా కూడాను మంచి రోజు ఏం కాదది. కాదండి దీనికి సరిపడగా బ్రహ్మాండంగా సంపాదన చేస్తున్నా అనుకున్నా మంచి రోజు కాదది. తరించే విద్య కావాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం చదువుకుంటాం బోలెడన్ని, ఎన్నెన్నో డిగ్రీస్. అదేదో విజిటింగ్ కార్డులో వాడి పేరు ఒక లైన్లో ఉంటుంది, డిగ్రీస్ అన్నీ దాని నిండుగా ఉంటాయి. ఏం లాభం? వృధాలే. మీకు చిన్న కథ చెప్తే తెలుస్తున్న విషయం ఏంటి? ఒక సైంటిస్ట్ ఉన్నట్ట. ఆ సైంటిస్ట్ గారు ఏదో ఒక ఊరు వెళ్ళవలసి వచ్చింది. మధ్యలో నది ఉన్నది, ఆ నది దాటాలి. ఈయనకి ఈత రాదు. అందుకని ఏం చేశాట, ఒక పడవ వాడిని ఒకటి పిలిచి, అరే బాబు నన్ను నది దాటిస్తావా అని అడిగాడు. రండి బాబయ్య, రండి రండి ఎక్కండి అన్నట్ట నది దాటించబోయాడు. వెళుతున్నారు. అప్పటిదాకా ఆకాశంలో మేఘాలన్నీ తెల్లగా ఉన్నాయి. ఈయన బయలుదేరి నెమ్మదిగా కొద్దిగా అలా పడవ నడుపుకుంటూ వెళుతూ ఉంటే నెమ్మదిగా అవన్నీ నల్లబడ్డాయి. వెంటనే ఈయన సైంటిస్ట్ కదండి, ఏదో ఒకటి ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి చూస్తుంటాడు. అందుకని వెంటనే అన్నట్ట ఇద్దరే ఉన్నారు. అందుకని వెంటనే అతనితో అన్నాడు, ఒరే 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 చూసావా ఇప్పుడు దాకా తెల్లగా ఉన్నాయి ఆకాశంలో మేఘాలు? అవును బాబయ్య అన్నాడు. అది ఇప్పుడు చూడు నల్లగా అయిపోయినాయి కదా అన్నట్టు. అవును బాబయ్య. ఇప్పుడు తెల్లగా ఉన్న మేఘాలు నల్లగా అంటే దాంట్లో ఏముంటాయిరా అని అడిగాడు. నేను నాకేం తెలుసు బాబయ్య, నన్ను అడుగుతున్నారు అన్నట్ట. పాపం అతను, ఛీ నీ జీవితంలో పావంతు వేస్ట్ పో అన్నట్ట. పాపం దాంట్లో నీళ్లు ఉన్నాయిరా, అందువల్ల తెల్లటి మేఘం నల్లగా అయింది అన్నాడు. ఓహో అలాగా బాబయ్య, సరే మంచిది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వెళుతూ ఉండగా అతను కొద్దిసేపటికి వర్షం పడుతోంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చినుకులు చూసావా నేను చెప్పానా పైన నీళ్లు ఉన్నాయని? ఆ నీళ్లు చూసావా ఇప్పటికి వర్షంగా పడుతున్నాయి. అవును బాబయ్య నిజమే, నువ్వు బాగా చెప్పావే అన్నాడు. అయితే చిన్న సందేహం రా, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లను పైకి ఇలా విసిరేసాను, పైనకి వెళ్ళినటువంటి నీళ్ళు టక్కన పడిపోతున్నాయి కదా, మరి ఆకాశంలో ఇంతసేపు ఎంతకు ఎట్లా ఉన్నాయి నీళ్లు చెప్పగలవా అన్నాడు. మాకేం తెలుసు బాబయ్య, నీ జీవితంలో ఇంకో పావంతు వేస్ట్ పో అన్నాడు. సరే ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇంకో ప్రశ్న వేశాడు. అది చెప్పలేకపోతే ఇంకో పావంతు బెస్ట్ పో అన్నాడు. అప్పటికి వర్షం బాగా విపరీతం అయిపోయింది, నది పొంగుతోంది. విపరీతమైనటువంటి అలలతో వస్తూ ఉంటే బాబయ్య బాబయ్య అని అరిచాడు. ఏమిట్రా అన్నాడు. బాబయ్య వర్షం ఎక్కువైపోతుంది, నీళ్లు పడవలోకి వచ్చేసి ఇలాగా ఉన్నాయి, నీకు ఈత వచ్చా అన్నాడు. రాదురా అన్నాడు. అయితే నీ జీవితం ఫుల్గా వేస్ట్ పో అన్నాడు. బాబా
నా జీవితం ఇంకో పావు ఉంటుంది, పర్వాలేదు, నీ జీవితం ఫుల్గా వేస్ట్ పో అన్నాడు. నువ్వు చదువుకున్నటువంటి చదువు నిన్ను తరింప చెయ్యలేదు. అందువల్ల మనకి వేదం చెప్తుంది కదా, సా విద్య యా విముక్తయే. ఏదైతే నీకు విముక్తి కలిగించగలుగుతుందో అదే నిజమైనటువంటి విద్య. అంతే తప్పించి ఈ విద్యలు ఎన్నుంటే మాత్రం సైంటిస్ట్ గారికి ఎన్నో విద్యలు వచ్చు, వీడికి ఏమీ రాదు. కానీ వీడికి తరించగలగడం వచ్చు. అంటే ఈత కొట్టుకొని వెళ్ళిపోగలిగేటువంటి రీతి ఉన్నది, వీడికి ఈత రాదు. ఇన్ని విద్యలు వచ్చు, ఉపయోగం ఏముంది? కనుక తరించేటువంటి విద్య మాత్రమే ప్రధానమైనటువంటిది, అది తెలుసుకోవాలి అమ్మా. కనుక మంచి జ్ఞానం కలిగినటువంటి దానివి అనుష్ఠానంలోకి రాకపోతే నీకు ఫలమేమున్నది అని మన అమ్మ అంటూ నన్నాళాల్. ఈవేళ మన జీవితానికి మంచి రోజులు వచ్చాయి. తరించేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదని మనం పొందాం. సాక్షాత్తు ఆ పరమాత్మని పొంది సుఖించబోతున్నాం. ఇలాంటి మంచి రోజుల్ని మనం చెడ్డ రోజుల కింద మార్చుకోకూడదు కదా అని అంటుందట. అందువల్ల కళ్ళం తవిరంద్, అందువల్ల కపటాన్ని వదిలేసి నువ్వు లేచి వచ్చి మా గోష్ఠిలో కలువు, అందరం కలిసి వెళదాం, వెళ్ళి పరమాత్మని అనుభవిద్దాం అని ఇవాళ ఈ గోపికను కూడా నిద్ర లేపితే ఆవిడ లేచి వచ్చారట, వచ్చి కలిశారట. అందరూ కలిసి పరమాత్మని చేరటం కోసం ఇంకో గోపికను నిద్ర లేపడం కోసంగా వెళ్తున్నారట. అదేంటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ,
జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.